వరంగల్ ఎంజేఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు అధికారులు. 21 షాపులను తనిఖీ చేశారు. ఎంఆర్ఓ ఇక్బాల్ ఆధ్వర్యంలోని కమిటీ తనిఖీలో పలు నకిలీ షాపులు ఉన్నట్లు గుర్తించారు. టెలిఫోన్ బూత్ కోసం పర్మిషన్ తీసుకుని కిరాణా షాపులు రన్ చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే 9 ఏళ్లుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఓ డైరీ షాప్ నడుపుతున్నట్లు తనిఖీలో వెల్లడించారు అధికారులు. అలాగే 3 షాపుల్లో డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి నివేదికను కలెక్టర్ సత్యశారదా దేవికి అందిస్తామని తెలిపారు. ఓపీ విభాగాన్ని ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమించుకొని నడిపిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉండదని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు స్పందించిన గౌరవ మంత్రి గారు, అదేవిధంగా శ్రీమతి గుండా సురేఖ మినిస్టర్ మంత్రివర్యులు వివిధ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఏంటిదంటే మొన్న వచ్చి ఎంజిఎం మొత్తం విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఎంజిఎం సిబ్బందితోని సూపరింటెండెంట్ గారితో సమావేశం ఏర్పాటు చేసి ఇందులో నడుస్తున్నటువంటి అన్ని షాపుల మీద విచారణ చేయుటకు ఒక కమిటీ వేద్దామనేటువంటి ఉద్దేశంతో నిన్న అంటే నా తహసీల్దార్ వరంగల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా సిఐ గారు, మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా ఎంజిఎం డాక్టర్ ఆర్ఎంఓ గారితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ఈరోజు మేము విచారణ ప్రారంభించినాం. విచారణ ప్రారంభిస్తే మెయిన్గా ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసీ కూడా, ఫార్మసీ అమృత ఫార్మసీ అనేటువంటి ఉన్నది. ఆ ఫార్మసీలో వాళ్ళు పూర్తిగా జనరిక్ మెడిసినే వాడాలి, కానీ జనరిక్ మెడిసిన్ కాకుండా ఏదో నిబంధనలను విరుద్ధంగా వేరే బ్రాండెడ్ మెడిసిన్స్ కూడా వాడుతున్నారని మా దృష్టిలోకి వచ్చింది. ఎలాంటి అనుమతి లేకుండా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు అధికారులు. 21 షాపులను తనిఖీ చేశారు. ఎంఆర్ఓ ఇక్బాల్ ఆధ్వర్యంలోని కమిటీ తనిఖీలో పలు నకిలీ షాపులు ఉన్నట్లుగా గుర్తించారు. టెలిఫోన్ బూత్ కోసం పర్మిషన్ తీసుకుని కిరాణా షాపులు రన్ చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే 9 ఏళ్లుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఓ డైరీ షాప్ నడుపుతున్నట్లుగా తనిఖీలో వెల్లడించారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. కలెక్టర్ సత్యశారదాదేవి ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజిఎం హాస్పిటల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలుమార్లు నేరుగా వెళ్లి వైద్యులు, ఉద్యోగుల యొక్క అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేయడమే కాకుండా మెడిసిన్స్ విభాగాలను కూడా నేరుగా కలెక్టర్ తనిఖీలు చేయడంతో పాటు అక్కడ నిర్వహిస్తున్నటువంటి వివిధ పలు షాపులలో కూడా భారీగా అక్రమాలు, నకిలీలు ఉన్నాయని సమాచారం ఉండడంతో అటు రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ సంయుక్తంగా ఒక కమిటీని వేసింది. వరంగల్ ఎంఆర్ఓ దానికి కన్వీనర్ గా వ్యవహరిస్తూ ఈ రోజు ఆ యొక్క ఎంజిఎం లో 21 షాపుల పైన దాడులు కూడా చేశారు. విస్తృతంగా తనిఖీలు చేశారు. అసలు వాళ్లకు ఎంజిఎం హాస్పిటల్లో ఈ యొక్క షాపుల నిర్వహణకు ఇచ్చిన పర్మిషన్స్ ఏంటి, వాళ్ళు నిర్వహిస్తున్న షాప్స్ ఏంటి, వాళ్ళ షాప్స్ యొక్క ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలను స్పష్టంగా తెలుసుకునే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. దీంతో అయితే అక్కడ ఈ యొక్క తనిఖీలలో అనేక విషయాలు బయటపడ్డ పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి, ముఖ్యంగా ఎంజిఎం అంటే పేదల హాస్పిటల్ గా ఉంది. ఇటు ఉత్తర తెలంగాణకే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచితో పాటు అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి కూడా వరంగల్ కు వేల మంది రోగులు, అనేక మంది కూడా చిన్న పిల్లలు ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో వరుసగా ఎంజిఎం పైన అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క కలెక్టర్ అయితే ఎంజిఎం హాస్పిటల్ పైన ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే కమిటీని వేసి మరి అక్కడ జరుగుతున్న లోటుపాట్లను కావచ్చు, అక్కడ జరుగుతున్న అక్రమాల పైన వివిధ కమిటీలు వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి నివేదికలను కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు అక్కడ కొన్ని షాపులను తనిఖీలు చేయగా ఒక షాప్ కు డైరీ ఫామ్ రన్ అవుతుంది. ఆ డైరీ ఫామ్ కు ఇప్పటివరకు ఎంజిఎం పాలక మండలి నుంచి కానీ, మున్సిపల్ శాఖ నుంచి కానీ, ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే షాపు కదా కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు ఆ తేట తెల్లమైంది. మరికొన్ని షాప్స్ కూడా టెలిఫోన్ బూత్ల పేరుతోటి, మరికొన్ని జిరాక్స్ పేరుతోటి పర్మిషన్స్ తీసుకొని అక్కడ జనరల్ కిరాణా షాప్స్ నడపడం కూడా నడపడంతో అయితే అధికారులు నివ్వెరపోయారు. వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలంటూ పూర్తి నివేదికను కూడా తయారు చేసి ఆ కలెక్టర్ ఆదేశాలకు మేరకు జిల్లా కలెక్టర్ గారికి పూర్తి రిపోర్ట్ అందిస్తామని చెప్పేసి ఎంఆర్ఓ, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, స్థానిక పోలీసులు చెప్తున్న
పరిస్థితి ఉంది వరలక్ష్మి. ఎంజిఎం హాస్పిటల్ అంటేనే పేదల పెన్నిదిగా ఉంది. అలాంటి పేదల హాస్పిటల్లో అనేక లోటుపాట్లు, అటు వైద్యుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, ఇటు దుర్వినియోగము, విధుల దుర్వినియోగము, నిధుల దుర్వినియోగము, ఇటు అధికారుల పట్టింపు లేకపోవడంతో అయితే అస్తవ్యస్తంగా మారింది. అలాంటి అస్తవ్యస్తంగా మారిన ఎంజిఎం హాస్పిటల్ ను చక్కదిద్దే పనిలో మాత్రం జిల్లా కలెక్టర్ ఉన్నట్లు ఈ విషయంతో అయితే మనకు కొంత అర్థమవుతుంది వరలక్ష్మి. ఈ ఎంజిఎం హాస్పిటల్ కనుక చక్కదిద్దినట్లయితే వేల మంది పేదల బతుకులలో వెలుగులు నిండుతాయి. ఈ రోజు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ధన దోపిడీ జరుగుతున్న నేపథ్యంలో పేదలు, మధ్యతరగతి వాళ్ళు అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అదే గనక ఎంజిఎం లో వైద్యులు సకాలంలో స్పందించి మంచి వైద్యం అందించితే గనక వైద్యం నారాయణ హరే అనే నినాదానికి అయితే ఒక సంపూర్ణమైన మెసేజ్ ఇవ్వచ్చు. అందుకే వరంగల్ జిల్లా కలెక్టర్ గా ఇటీవల జగిత్యాల నుంచి వచ్చిన సత్యశారదాదేవి గారు మాత్రం స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఎంజిఎం హాస్పిటల్లో జరుగుతున్న అన్ని విధానాలపైన మాత్రము స్పెషల్ ఫోకస్ చేసి ఈ యొక్క తనిఖీలకు ఒడిగట్టినట్లయితే మనకు తెలిసింది వరలక్ష్మి. మొత్తానికైతే ఈ ఎంజిఎం హాస్పిటల్ ని మరికొద్ది రోజులలో చక్కబెడతామని అటు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు కలెక్టర్ అయితే కాన్ఫిడెంట్ గా ముందుకు సాగుతున్నట్లు మనకు కనిపిస్తుంది వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. అలాగే సార్, అయితే అది ఇంకా మంచిది సార్. నాకు